This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము జనవరి 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. తెలుగు న్యూస్ పేపర్స్లో మనకు ఈనాడు, సాక్షి, ఇది మనకు ఏపీ మరియు తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా జాతీయ అంతర్జాతీయ అంశాలను కూడా ఈ న్యూస్ పేపర్ తీసుకోవడం జరిగింది. ఇక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ న్యూస్ పేపర్‌లో కవర్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీకు యూపీఎస్‌సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్‌సి, టీఎస్పీఎస్‌సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే విధంగా రెగ్యులర్‌గా మీకు ఈ కరెంట్ అఫైర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇతర ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, సో ఇటువంటి ఎగ్జామ్స్‌కి కూడా ఉపయోగపడే విధంగా మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ కీవర్డ్స్, రెగ్యులర్‌గా మనకు ఈ కరెంట్ అఫైర్స్‌లో కవర్ అయ్యే ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు రెగ్యులర్‌గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. కాబట్టి ఇది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఒక నోట్స్‌ను కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఏ రోజుకు ఆ రోజు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు నోట్స్ రూపంలో క్లియర్‌గా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటు ఎగ్జామ్ టైంలో ఈజీగా గుర్తుకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నోట్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము వారికి మరింతగా ప్రయోజనం చేకూర్చే విధంగా రెగ్యులర్‌గా మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ వీడియోస్‌తో పాటు యూపీఎస్‌సి, అదేవిధంగా ఏపీపీఎస్‌సి, టీఎస్పీఎస్‌సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్‌ని మీకు ఫ్రీగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సబ్జెక్ట్‌ని ఏ విధంగా చదువుకోవాలి, ఎంత మేరకు సిలబస్ ప్రకారం మనము చదువుకోవాలనే ప్రతి ఒక్క అంశాన్ని, దాంతోపాటు వర్తమాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మీకు ఆయా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో వీడియోస్ చేసి మీకు రెగ్యులర్‌గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వెషన్స్ ఒకసారి చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆకాష్ మిసైల్. ఆకాష్ మిసైల్‌కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్‌ని గుర్తించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏదో వాటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. ఆకాష్ ఈజ్ ఏ మీడియం రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇట్ హ్యాస్ బీన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ద డిఆర్‌డిఓ అండర్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. ఇక సెకండ్ క్వెషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాలా అజర్. కాలా అజర్‌కి సంబంధించి ఈ కింద మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించండి. ఇక మూడవ క్వెషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏమిటి? ఇండియా, మయన్మార్, చైనా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వెషన్స్. ఈ క్వెషన్స్ ఆన్సర్ చేయండి. ఇక ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మొట్టమొదటి టాపిక్ గనక తీసుకుంటే, ఇది కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్‌కి సంబంధించిన అంశం ఇది. జనరల్‌గా ఇది మనము జనరల్ సైన్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌కి సంబంధించిన అంశాలు మనము బయాలజీలో చదువుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీకు ఈ వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఈ వ్యాక్సిన్ మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారు? ఎటువంటి వ్యాక్సిన్స్ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అనే కోణం కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బయాలజీలో మనకు ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించి సెపరేట్‌గా ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఖచ్చితంగా మనకు నెక్స్ట్ రాబోయే ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వ్యాక్సిన్‌కి సంబంధించి, అదేవిధంగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన అంశాలు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇక ఈరోజు ఈ వార్తల్లో గనక ఇన్ఫర్మేషన్ గనక ఒకసారి మనం తీసుకుంటే, ఇండియా అప్రూవ్స్ 2 కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి, కరోనా వైరస్ వ్యాక్సిన్‌కి సంబంధించి
అప్రూవ్ అనేది లభించింది. ద సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కమిటీ, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫార్మల్లీ అప్రూవ్డ్ ద COVID-19 వ్యాక్సిన్స్ బై భారత్ బయోటెక్ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు గుర్తుంచుకోండి, భారత్ బయోటెక్ అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీన్ని అప్రూవ్ చేసింది ఎవరంటే CDSCO, అంటే సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కమిటీ ఫైనల్గా దీనిని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఈ వ్యాక్సిన్ని భారత్ బయోటెక్కి సంబంధించి అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్ నేమ్స్ మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్, అదేవిధంగా కోవాక్సిన్. ఏ వ్యాక్సిన్ డెవలప్డ్ బై ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే బేస్డ్, అండ్ ది ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ హ్యాస్ బీన్ గివన్ టు కండిషనల్ అప్రూవల్, అంటే షరతుల మీద ఈ అనుమతి అనేది లభించింది కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్కి. దీన్ని డెవలప్ చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. The vaccine's efficacy is reported to be 70.4% based on the phase 3 trials conducted in UK and Brazil. UK అండ్ బ్రెజిల్లో ఈ వ్యాక్సిన్కి సంబంధించి ట్రయల్స్ అన్ని పూర్తయినాయి. దీనికి సక్సెస్ రేట్ అనేది దాదాపుగా 70.4% వరకు ఉంది. దాని ఆధారంగా ప్రస్తుతం మన భారతదేశంలో కూడా ఆస్ట్రాజెనికా అనే వ్యాక్సిన్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యింది, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ డెవలప్డ్ బై ద భారత్ బయోటెక్ అండ్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ రెస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూస్ ఇన్ క్లినికల్ ట్రయల్ మోడ్. ఇది ఇక్కడ టర్మినాలజీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ బయోటెక్కి సంబంధించిన వ్యాక్సిన్ ఏమిటి? కోవిడ్ వ్యాక్సిన్. దీన్ని భారత్ బయోటెక్తో పాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా డెవలప్ చేయడం అనేది జరిగింది. రెస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూస్ కోసము దీనిని అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి phase 1 మరియు phase 2 ట్రయల్స్ పూర్తయినాయి. అదేవిధంగా మరొక వ్యాక్సిన్కి కూడా అనుమతి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది వచ్చేసి జైడస్ క్యాడిలా, గుర్తుంచుకోండి, జైడస్ క్యాడిలా. ఈ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా phase 3 ట్రయల్కి కూడా DCGI అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. phase 2 phase 1 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ phase 3 ట్రయల్స్ అనేవి కొనసాగిన తర్వాత ఫైనల్గా దీన్ని కూడా అప్రూవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఈ జైడస్ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కూడా ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సెంట్రల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఈ జైడస్ క్యాడిల్తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం అనేది జరిగింది. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం, ఇది గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇది వ్యాక్సిన్కి సంబంధించిన అంశం. ఇక మిగతా విషయాలు కనుక చూసుకుంటే సేమ్ ఇది వ్యాక్సిన్కి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా మనకి ఇక్కడ తెలుగు న్యూస్ పేపర్లో కవర్ చేయడం అనేది జరిగింది. ఏ టీకా ఎంతెంత దూరం అని, అంటే మనకు భవిష్యత్తులో ఏ వ్యాక్సిన్స్ వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైజర్ బయోఎన్టెక్, ఇది అమెరికాకు చెందిన ఔషధ తయారీ సంస్థ. ఇక్కడ దేశం కూడా గుర్తుంచుకోండి, ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఫైజర్ జర్మనీ కంపెనీ అయిన బయోఎన్టెక్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫైనల్గా phase 3 ట్రయల్స్కి సంబంధించి పూర్తి సమాచారం అనేది కూడా దీన్ని ఈ కంపెనీస్ ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం చివరి దశ ప్రయోగాలు కూడా జరిగాయి. ఈ టీకాను అత్యవసర వినియోగానికి గతంలో, అంటే బ్రిటన్ ఇటీవల అనుమతినివ్వడం అనేది జరిగింది ఫైజర్ బయోఎన్టెక్ టీకాకి. దీన్ని రూపొందించింది ఎవరెవరు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మోడర్నా టీకా, ఇది తుది దశ ప్రయోగాలు కూడా పూర్తి అవ్వడం అనేది జరిగింది. ఇది 94.1% శాతం సమర్థతతో పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మరొక టీకా వచ్చేసి ఆస్ట్రాజెనికా, ఇది బ్రిటన్, అర్జెంటీనా, ఎల్ సాల్వడార్ ఇప్పటికే దీనికి అత్యవసర వినియోగానికి అనుమతినివ్వడం అనేది జరిగింది ఆస్ట్రాజెనికా టీకా. ఈ
టీకా వినియోగానికి అనుమతి ఇచ్చిన 4వ దేశం భారతదేశము ఆస్ట్రాజెనెకా అనే టీకాకి. జాన్సన్ అండ్ జాన్సన్ ఇది అమెరికాకు చెందిన సంస్థ ఇది. ఇది కూడా టీకాను విడుదల చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సినోఫార్మ్ ఇది చైనాకి చెందిన సంస్థ ఇది. ఇది కూడా టీకాను ప్రజలకు పంపిణీ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్పుత్నిక్ వి ఇది రష్యా మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ ప్రకటించడం అనేది జరిగింది. వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నట్లు గతంలోనే మొట్టమొదటిసారిగా రష్యా ప్రకటించడం అనేది జరిగింది. ఇది స్పుత్నిక్ వి దీని యొక్క పేరు. ఇది మన భారతదేశంతో కూడా టై అప్ అయి దాదాపుగా 30 కోట్ల డోసులను కూడా మన భారతదేశానికి సరఫరా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి కోవిడ్ టీకాను ఏ విధంగా ఇస్తారు అని మనకిక్కడ ఒక అంశం ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ మనకు ఒక అవగాహన వరకు మాత్రమే. ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉండదు. ఇక మరొక అంశము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. 278 కోట్లతో భారీ లెదర్ కాంప్లెక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన ఈ లెదర్ పార్క్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. సుమారుగా 281 కోట్లతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఇక్కడ కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్‌లో ఈ యూనిట్‌లను ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో 281 కోట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్‌లో. అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పార్కును అభివృద్ధి చేసే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి హాని అనేది కలగకుండా ఈ పార్కుని అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఎత్తిపోతలకు ప్రత్యేక విభాగం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. దాదాపుగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఒక ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైనా పరికరం చెడిపోయినా గానీ, లేకపోతే దాని బ్యారేజీకి సంబంధించిన గేట్ ఏదైనా విరిగిపోయినా కానీ అటువంటి సందర్భాల్లో వాటిని మార్చడానికి లేదా మరమ్మత్తు చేయించడానికి గతంలో ఈ నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో నీటిపారుదల శాఖ చాలా సమస్యలు ఫేస్ చేసేది. అయితే ప్రస్తుతం ఈ సమస్య ఏదైతే ఉందో దీనిని పరిష్కరించేందుకు అదేవిధంగా ఏదైనా అనుకోని సంఘటన ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు దీన్ని ఇమ్మీడియేట్‌గా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ప్రాజెక్టులు మరియు ఈ ఎత్తిపోతల నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. మనకిక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 1,00,000 ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఏదైనా అనుకోని సందర్భం ఏదైనా జరిగిన సందర్భంలో ఒక ప్రత్యేక విభాగం అనేది అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. పారుదల శాఖ ఇటీవల పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి నిర్వహణ అనే పేరుతో ఈ పేరు గుర్తుంచుకోండి. నిర్వహణ అనే పేరుతో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఒక ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కూడా దీనికి నియమించడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మొట్టమొదటి ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా నాగేంద్రరావు నియమించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. జస్ట్ మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ రైలు పట్టాల వెంట సౌర ఉత్పత్తి అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్లకి సంబంధించి ఈ రైల్వేలకు ఇంధనం ఆల్టర్నేటివ్‌గా ఇక్కడ సౌర విద్యుత్ మరియు పవన విద్యుత్‌తో ఈ రైల్వేలను నడిపే కార్యక్రమం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సౌర విద్యుత్ మరియు పవన విద్యుత్ ఉత్పత్తిని రైల్వే శాఖ క్రమక్రమంగా
పెంచుతుంది. సో, దీనికోసము ఇక్కడ రైలు పట్టాల పక్కన అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లేసెస్‌ని వినియోగించాలని దేశవ్యాప్తంగా దాదాపుగా 51,000 హెక్టార్ల ఖాళీ భూములు ఉన్నట్లు గుర్తించడం అనేది జరిగింది రైల్వే శాఖ. అయితే ఈ రైల్వే శాఖ ఇక్కడ ఈ ఖాళీగా ఉన్న భూముల్లో భారీగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం అనేది జరుగుతుంది. దాదాపుగా ఎన్ని వేల హెక్టార్లంటే 51,000 హెక్టార్ల ఖాళీ స్థలాలను గుర్తింపు. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన లక్ష్యం వచ్చేసి 9.1 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మన దేశంలో ఈ రైల్వే వ్యవస్థ ఏదైతే ఉందో, ఇందులో రైళ్లు నడిచేందుకు, అదేవిధంగా స్టేషన్‌లో ఉన్న వివిధ అవసరాలకు దాదాపుగా 18 బిలియన్ యూనిట్ల విద్యుత్ అనేది అవసరమవుతుంది. అయితే మన దేశంలో ఉన్న మొత్తం విద్యుత్ వాడకంలో ఇది దాదాపుగా 1.27% ఉంది. అయితే ప్రస్తుతం ఈ డీజిల్ ఇంజన్‌లు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించడం వలన అందుబాటులోకి వస్తున్న ఈ రైల్వే లైన్‌లను పరిగణలోకి తీసుకొని 2030వ సంవత్సరం నాటికి ఈ విద్యుత్ వాడకం అనేది దాదాపుగా 30 యూనిట్లకు పెరిగే అవకాశం అనేది ఉంది. సో, పెరుగుతున్న ఈ విద్యుత్ వాడకానికి అనుగుణంగా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాంతో పాటు ఖర్చును కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలకు ర రైల్వే శాఖ పూనుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇక దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో ఇది అండర్‌లైన్ చేసుకోండి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో 9.1 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలనేవి రూపొందించడం జరుగుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో. ఇక నంద్యాల, ఎర్రగుంట్ల సెక్షన్ ఏదైతే ఉందో, ఈ జోన్‌లో తొలి సౌర విద్యుత్ మార్గం అనేది ఉంది. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. నంద్యాల, ఎర్రగుంట్ల సెక్షన్. తొలి సౌర విద్యుత్ మార్గం దక్షిణ మధ్య రైల్వేలో. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కృత్రిమ మేధతో అద్భుత ఫలితాలనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన ఒక నివేదికను తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. 2020వ సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2020వ సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా ప్రకటించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఒక కార్యాచరణ విధానాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అని మనం చెప్పుకోవచ్చును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి నాస్కామ్ సహకారంతో ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. దాంతో పాటు ఇంటెల్, ఐఐటీహెచ్, పీహెచ్ఎఫ్ఐ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో సాంకేతిక స్పందన కేంద్రాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ ఎవరి సహకారం అనేది ఖచ్చితంగా మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. ప్రపంచ ఆర్థిక వేదిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా సాంకేతిక స్పందన కేంద్రాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇక నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రామ్సార్ కన్వెన్షన్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ రిలేటెడ్ టు ది వెట్‌ల్యాండ్ ప్రొటెక్షన్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో, ఇది వెట్‌ల్యాండ్ ఏదైతే ఉందో ఆ వెట్‌ల్యాండ్స్‌ని ప్రొటెక్షన్ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఒక ఒప్పందంగా మనం ఈ రామ్సార్ కన్వెన్షన్‌ని మనం చెప్పుకోవచ్చును. ఇండియా హాస్ ద హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ సౌత్ ఆసియా రీజియన్. మన భారతదేశంలో ఈ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా సౌత్ ఆసియన్ రీజియన్‌లో ఇండియాలోనే చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్‌గా చెప్పుకోవచ్చును. దాదాపుగా 39 రామ్సార్ సైట్లనేవి మన భారతదేశంలో ఉన్నాయి. మన్సార్ లేక్ అండ్ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఆర్ ద రామ్సార్ సైట్స్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనకిక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2 అండ్ 3. ఇక్కడ ఈ మన్సార్ లేక్ మరియు ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో సో వీటిని ఇటీవల రామ్సార్ సైట్స్‌గా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి మనకు ఆ యాంగిల్‌లో క్వెషన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక సెకండ్ క్వెషన్ ఒకసారి చూద్దాం.
16 Saiche he was in the news recently. It is a software used in dark web, newly discovered explanet, rare metallic asteroid, mission to study Venus planet. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రేర్ మెటాలిక్ ఆస్ట్రాయిడ్. ఇది గుర్తుంచుకోండి. నాసా దీని గురించి ఇటీవల చెప్పడం జరిగింది 16 సైకే గురించి. ఇది రేర్ మెటాలిక్ ఆస్ట్రాయిడ్ అని కూడా మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఆలివ్ రిడ్లే టర్టిల్స్, consider the following statements. They are endemic to most tropical regions of Indian subcontinent. They are herbivorous and mostly feed on seaweeds and algae. మూడో స్టేట్మెంట్, ద ఎగ్జిబిట్ అరిబాట్స్ ఫినోమినన్ అనే మనకు 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మొదటిది, అదేవిధంగా ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేవి రాంగ్ స్టేట్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ ది ఎగ్జిబిట్ ద అరిబాడస్ ఫినోమినన్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది 1 and 2 బి కరెక్ట్ సమాధానం ఇది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో మోస్ట్ ట్రోపికల్ రీజియన్స్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ కూడా కాదు, పసిఫిక్ రిడ్లే సీ టర్టిల్ కూడా ఉంటాయి, అవి కూడా ఎండమిక్. ఇక సెకండ్ స్టేట్మెంట్లో దే ఆర్ నాట్ హెర్బివోరస్, ఇక్కడ దే ఆర్ హెర్బివోరస్ అని ఇవ్వడం జరిగింది, దే ఆర్ నాట్ హెర్బివోరస్. కాబట్టి ఈ 2 రాంగ్ స్టేట్మెంట్స్. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో జనరల్గా మనకు మండే రోజు చాలా తక్కువగా ఉంటాయి కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ నుంచి కోర్సెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ అనేది కొనసాగుతుంది. ఇందులో మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. దాంతోపాటు ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో మనకు కోచింగ్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ప్రస్తుతం మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఎస్ఏకి సపరేట్గా, ఎస్ఏలో మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేసుకునే విధంగా సపరేట్గా సెషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్లో మన దగ్గర సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఈ సబ్జెక్ట్స్కి ఆప్షనల్స్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక 2021 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. మీరు మరింత సమాచారం కోసం 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇక రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 కోచింగ్ అనేది ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో ప్రస్తుతం బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, ఆఫ్లైన్ బ్యాచ్. అదేవిధంగా మనకు ఆన్లైన్ మోడ్లో కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇందులో మనకు ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆన్లైన్ కోర్సెస్ కోసము గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో రెగ్యులర్గా ఏకేఎస్ ఐఏఎస్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.